నన్ను చాలామంది ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేస్తున్నారు. "అన్న బిజినెస్ చేద్దాం అనుకుంటున్నా ఏమన్నా సలహా చెప్పన్నా" అని. నేను కనీసం చూడను కూడా చూడనండి ఆ మెసేజ్‌లు. ఎందుకంటే ఇలా చేద్దాం అనుకుంటున్న వోళ్ళు అనుకుంటానే ఉంటారు ఏమి చేయరు. చాలా మందిని చూసాను అలాంటోళ్ళని. మా ఊర్లోని 6 సంవత్సరాల క్రితం ఒకడు అడిగాడు నన్ను. "మా ఊర్లో రెస్టారెంట్ పెడితే ఎలా ఉంటదని?" "బావుంటదిరా" అన్నాను. ఆడు ఇప్పటికి కూడా ఇంకా ఆళ్ళని ఈళ్ళని అడుగుతానే ఉన్నాడు. రెస్టారెంట్ పెడదాం అనుకుంటున్నాను ఎలా ఉంటదని. అనుకునేవాడు అనుకుంటానే ఉంటాడు చేయడు. మా శివగాడు అన్నాడు. ఎవరికీ చెప్పలేదు. బ్యాంక్‌కెళ్ళాడు లోన్ తెచ్చుకున్నాడు రెస్టారెంట్ కట్టాడు. "మన ఊర్లో ఇంత రెస్టారెంట్ ఎందుకురా బాబు మతేమన్నా పోయిందేంటి? ఇంత పెట్టుబడి పెట్టేత్తన్నావు" అని అడిగితే, "నేను ఇదే చేయాలని ఫిక్స్ అయ్యాను. తాడో పేడో ఇందులోనే తెలుసుకుంటాను" అన్నాడు. ఇవాళ ద్రాక్షారం చుట్టుపక్కలోళ్ళకి ఫ్యామిలీ రెస్టారెంట్ ఏదిరా అంటే నంబర్ 1 కళ్యాణి రెస్టారెంట్ అంటున్నారు. అంటే నిజంగా చేసేవాడు ఎవరికీ చెప్పడు. అందరికి చెప్పేవాడు చేయడు. అందరికి చెప్తానే ఉంటాడు. అది చేద్దాం అనుకుంటున్నాను, ఇది చేద్దాం అనుకుంటున్నానని. నిజంగా చేయాలంటే సంకల్పం కావాలి. సంకల్పం ఉంటే సమయమే సాయం చేస్తది. దైవమే దారి చూపుతాడు. ఆళ్ళు నిజంగా చెయ్యాలనుకుంటే మనసుంటే మార్గం అదే వస్తది. అంచేత నిజంగా చేయాలనుకునేవాడు అవసరమైనోళ్ళు ఒకళ్ళిద్దరిని సలహా అడగాలి తప్ప అందరిని సలహా అడగకూడదు. రెండోది అందరికీ ఇది చేద్దాం అనుకుంటున్నాను, అది చేద్దాం అనుకుంటున్నాను అని చెప్తే కొన్నాళ్ళకి ఈడు సొల్లుగాడురా ఈడెలా అందరికి చెప్తాడు తప్ప ఏమి చేయడంటారు. అందుకని తక్కువ చెప్పాలి, ఎక్కువ చేయాలి. మాటలు తక్కువ చెప్పాలి. పని ఎక్కువ చేయాలి.